2019 ఎన్నికల తరువాత ఎవరూ ఊహించిన విధంగా బీజేపీలో చేరారు. సుజనా చౌదరితో పాటు ఎంపీలు సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ కమలం పార్టీలో చేరడంతో పాటు రాజ్యసభలో టీడీఎల్పీని బీజేపీ ఎల్పీలో విలీనం చేసేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా, సీఎం రమేష్, గరికపాటిలు బీజేపీలో చేరడం అప్పట్లో సంచలనమైంది. అయితే బ్యాంకు కేసులు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఈ కేసుల మాఫీ కోసమే బీజేపీలో చేరారనే ఆరోపణలు వచ్చాయి. వైసీపీ వర్గాలు మాత్రం కేంద్ర ప్రభుత్వంతో తమకు ఇబ్బంది లేకుండా ఉండటానికి తన సన్నిహితులను చంద్రబాబే బీజేపీలోకి పంపించారని ఆరోపించారు. తన వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవడానికి సుజనా చౌదరి బీజేపీలో చేరారని చెప్పేవాళ్లు ఎక్కువే. అయితే బీజేపీలో మొదట కొంత యాక్టివ్ గా పనిచేసిన సుజనా చౌదరి తరువాత నెమ్మదించారు. ఏపీ ప్రభుత్వంపై గతంలో విమర్శలు చేసిన సుజనా తరువాత తగ్గించారు. ఇందుకు బీజేపీ పెద్దల నుండి వచ్చిన ఆదేశాలే కారణమంటారు. అమరావతి విషయంలో సుజనా చౌదరి కొంత అగ్రెసివ్ గా మాట్లాడేవారు. దీనిపై వైసీపీ నేతలతో పాటు కొందరు బీజేపీ నాయకులు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారని ప్రచారం సాగింది. పార్టీ స్టాండ్ ప్రకారమే నడుచుకోవాలని ఆయనకు హైకమాండ్ సూచించిందనే వార్తలు వచ్చాయి. ఇక ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు సుజనా చౌదరికి మంచి సంబంధాలు లేవు. సోముతో పాటు మరికొందరు నేతలు కూడా సుజనా తీరును తప్పుపట్టేవారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో సుజనా సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవలే సుజనా చౌదరి రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. ఆయనకు ఏదో ఒక రాష్ట్రం నుండి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇస్తుందని ఆశించినా అది జరగలేదు. ఇక ఎంపీగా ఉన్నప్పుడు అంతో ఇంతో సుజనా చౌదరికి పార్టీలో ప్రాధాన్యత దక్కేదని, పదవి పోయాక ఆయన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. కొన్ని రోజులుగా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడంతో సుజనా చౌదరి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అసంతృప్తిని వ్యక్తపరిచారు. బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో కూడా క్లారిటీ ఇచ్చారు సుజనా చౌదరి. తాను ఎవ్వరినీ మోసం చేయలేదని, బ్యాంకులను చీట్ చేయలేదని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ విధానాలు నచ్చే బీజేపీలో చేరారని తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో సుజనా చెప్పిన వివరాలను బట్టి ఆయన బీజేపీలో ఎక్కువ కాలం ఉండలేరని ఖాయమైందని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ పట్ల సానుకూలంగా మాట్లాడడంతో ఆయన తిరిగి సొంత గూటికి చేరడానికి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఆర్థికంగా ఏపీని జగన్ దివాలా తీయించారనే భావన జనాల్లో ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు చేయిస్తున్న సర్వేలోనూ జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని వస్తుందట. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉండడంతో పాత కాపులంతా రిటర్న్ బ్యాక్ వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు. గతంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి తరువాత ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి చంద్రబాబు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుజనా చౌదరి తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారని పక్కాగా చెప్తున్నారు. సీఎం రమేష్ కూడా త్వరలోనే సైకిల్ ఎక్కుతారనే చర్చ కూడా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవానీ అందిస్తారు. భవానీ, మనం చూస్తున్నాం టీడీపీలో ఒకరు వెనుక ఒకరు లక్ష్యంగా వ్యూహాలకు ముందుకెళ్తూ టీడీపీలో చేర్చుకోవడానికి సిద్దమవుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ కుమార్. ప్రస్తుతంగా ఏపీలో పరిస్థితి చూసినట్లయితే ముఖ్యంగా ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీకి జరుగుతున్నటువంటి రణభేరి మనం చూస్తూనే వస్తున్నాము. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ఎలాంటి పరాజయాన్ని చవిచూస్తుందో కూడా మనం చూసాము. టీడీపీ నుంచి చాలా వరకు ముఖ్య నేతలు అందరూ వైసీపీకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనం గమనించాము. అదే ఎన్నికల సమయంలో సుజనా చౌదరి కూడా వైసీపీ మెయిన్ గా బీజేపీ కేంద్ర పార్టీలోకి అయితే చేరారు. సో ఈ అన్నిటికీ కారణము అక్కడ రాజకీయంగా హీట్ అనే కారణం అనేది తెలుస్తుంది.
జరిగింది. ఎందుకంటే వైసీపీకి అలాగే టీడీపీకి ఎలాంటి రణబేరి సాగిందో ఆ సమయంలోనే చాలా వరకు టీడీపీ నుంచి వైసీపీకి చేరిన నాయకులు ఉన్నారు. అలాగే కేంద్రానికి బీజేపీకి కూడా వెళ్ళినటువంటి నాయకులు కూడా అయితే ఉన్నారు. ఇక ఈ జోష్ ఏ విధంగా నింపుతుందో పార్టీలో కనుక మనం ఒకసారి ఫోకస్ చేసినట్లయితే సుజనా చౌదరి మళ్ళీ టీడీపీలోకి వెళ్తారా అనే మాటలు కూడా అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మాతృ పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీని నేను ఎప్పటికీ అభిమానిస్తాను, నా రాజకీయ గురువు చంద్రబాబు నాయుడే అంటూ కూడా ఆయన సంబోధించడంతో ఆయన ఎక్కువ కాలము బీజేపీలో ఉండరు అంటూ నిపుణులు కూడా చెప్పడం జరిగింది. ఆయన సొంత వ్యవహారాల కోసమే బ్యాంకుల్లో ఆయన కూరుకుపోయి ఉన్నాడు లోన్ల విషయంలో. ఇవన్నీ బయటికి ఆ ఊబిలో నుంచి బయటికి రావడానికి కేంద్రంలోకి వెళ్తున్నారు అంటూ కూడా హాట్ టాపిక్ అయితే మారింది. బట్ ఆయన మాత్రము సుజనా చౌదరి చెప్పింది ఒకటే, మోడీ విధి విధానాలు ఆయన ఆ పాలన నచ్చి నేను బీజేపీలోకి చేరుతున్నాను అంటూ తెలిపారు. అయితే ఆయన పదవి కాలం ముగిసిన తర్వాత ఆయనకు ఏ పదవి కూడా దక్కలేదు. సో ఆయన ఆశించినటువంటి పదవి దక్కకపోవడము, అలాగే ఏపీలో హాట్ బర్నింగ్ ఇష్యూ అయినటువంటి రాజధాని విషయం అప్పుడు కూడా సుజనా చౌదరి స్పందించి సుజనా చౌదరి కూడా మాట్లాడడం జరిగింది. ఏపీకి ఒక రాజధానియే, దీన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వైసీపీ పార్టీ ఏ విధంగా దీన్ని అడ్డుకుంటుందంటూ కూడా ఆయన కొంచెం ప్రశ్నల జల్లును కూడా కురిపించడం జరిగింది. ఆ సమయంలోనే బీజేపీకి అనుగుణంగా బీజేపీ నాయకులు నడవాలే తప్ప వైఎస్ఆర్సీపీ కానివచ్చు అలాగే టీడీపీకి కానివచ్చు ఈ పార్టీలకు మధ్యలో జరుగుతున్నటువంటి గొడవకి స్పందించొద్దు అంటూ కొంత ముఖ్య నేతలు అలాగే వైసీపీ నుంచి కొంతమంది ముఖ్య నేతలు అప్పట్లో బీజేపీ ముందుగా కేంద్రానికి ఒక కంప్లైంట్ చేయడంతో ఒక్కసారిగా అక్కడితో ఆయన అయితే ఆగిపోయారు. కాకపోతే సుజనా చౌదరి సన్నిహితులు మాత్రం చెప్తుంది ఒకటే, ఆయన బీజేపీలోనే ఖచ్చితంగా కొనసాగుతారు, టీడీపీకి మాత్రం ఏ విధంగా వెళ్లరు అంటూ కూడా ఆయన తెలుపుతున్నారు. కాకపోతే టీడీపీ మాత్రం సుజనా చౌదరిని ఎప్పటికీ ఆహ్వానిస్తుంది. ఎందుకంటే కీలక నాయకుడిగా చంద్రబాబుకి అతి సన్నిహితుడిగా ఏ విషయంలోనైనా ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకున్నారు. అయితే సుజనా చౌదరి మాత్రం ఒక విషయంలో చాలా కోపంగా ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఎన్డీఏ నుంచి తనను వీడొద్దంటూ చంద్రబాబు నాయుడుకి ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను. కాకపోతే ఇదంతా రాజకీయంగా ఒక గేమ్ ప్లాన్ అనుకొని తను పక్కదారి పట్టిస్తున్నాం అనుకొని ఆయన తన సొంత నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలోనే టీడీపీ అక్కడ పరాజయాన్ని ఇదైందంటూ కూడా చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా పద్దాకడ టీడీపీని చంద్రబాబు నాయుడుని పొగడతాము, అలాగే మాతృ పార్టీ అయినంత మాత్రాన్ని ఈ పార్టీని పొగడతాం కూడా సరైంది కాదు అంటూ అటు బీజేపీ నుంచి వర్గాలు కూడా వస్తున్నాయి. అయితే మనం కొంత సమయం అయితే వేచి చూడాల్సి ఉంది. టీడీపీలో ఆయన చేరతారు అనే మాటలకి ఆయన అఫీషియల్ గా కూడా సూచించే వరకు మనకైతే పూర్తి క్లారిటీ ఉండదు అనే చెప్పాలి. బట్ సుజనా చౌదరి అతి సన్నిహితులు మాత్రము బీజేపీలోనే కొనసాగుతాడు. టీడీపీ మాతృ పార్టీ కాబట్టి పార్టీ మళ్ళీ పుంజుకోవాలి అని సుజనా చౌదరి కోరుకుంటున్నారు. అంత మాత్రాన బీజేపీ నుంచి కానివచ్చు, టీడీపీ నుంచి కానివచ్చు, అలాగే వైసీపీ నుంచి కానివచ్చు సుజనా చౌదరి మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరతారు అనే అపోహలు అలాగే ఇలాంటి రూమర్స్ ను కూడా స్ప్రెడ్ చేయొద్దు అంటూ కూడా వారైతే సూచనలు కోరికలు అయితే కోరుకుంటున్నారు. కుమార్, అయితే భవానీ మనం చూస్తున్నాం అంటే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలకు టీడీపీ పదును పెడుతుంది, అందుకే మళ్ళీ చేరికల బాట పట్టింది అన్న చెప్పేసి వినబడుతున్నాయి. మరి దీనిపై బీజేపీ నాయకులు కానీ అటు వైసీపీ నాయకులు ఏమంటున్నారు? ఖచ్చితంగా కుమార్, ఎందుకంటే ఆల్రెడీ మనం తెలంగాణలో కూడా చూస్తున్నాము ఆపరేషన్ ఆకర్ష పేరుతో బీజేపీ ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలను ఏ విధంగా అయితే ఆకర్షిస్తుందో అదే గేమ్ ప్లాన్ ను అటు ఆంధ్రాలో కూడా చూపిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఓడిపోతుంది అని ఊహించినటువంటి సమయంలో వైసీపీ పార్టీ 151 సీట్లతో ఏ విధంగా గెలిచిందో కూడా మనం చూసాము. అయితే ఏపీలో కొంత ప్రజా వ్యతిరేకత ఉంది అంటూ టీడీపీ నాయకులు నేతలు అయితే చెప్తున్నారు. సో ఇదే టార్గెట్ ఇదే లక్ష్యంగా చూసుకుంటూ రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటూ ముందుకు వెళ్తుంది. ఏ చిన్న తప్పిదాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. అయితే టీడీపీకి బీజేపీ సపోర్ట్ స్వల్ప ఉన్నప్పటికీ తర్వాత కొన్ని స్పెషల్ స్టేటస్ విషయంలో కానివచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు కానివచ్చు, ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిందో ఆ తర్వాత కొంత ఆర్థికంగా వెనకపడిపోయినటువంటి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వాయిస్ అయితే వినిపించింది. చంద్రబాబు నాయుడు వాయిస్ ఏ విధంగా అయితే వినిపించిందో ఇక బీజేపీ మాత్రము
ఎప్పుడైతే ఎన్డీఏని టీడీపీ వీడిందో అదే పరాజయం అంటూ కూడా కొందరు చెప్తున్నారు. అయితే ఏ పార్టీకైనా సరే కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీకైనా తమ పార్టీయే అధికారాన్ని చేదక్కించుకోవాలి అని కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కూడా కేంద్రం కూడా కొంత టీడీపీకి సపోర్ట్ లేకపోవడము, ఈలోపు వైసీపీ ప్రభుత్వము ఏర్పాటు అవ్వడము, సో ఇదంతా కూడా ఒక మాస్టర్ గేమ్ ప్లాన్ అనే టీడీపీ అయితే చెప్తుంది. బట్ బీజేపీ చెప్తుంది మాత్రము, బీజేపీ నుంచి కొంతమంది వర్గాలు చెప్తుంది మాత్రము అమరావతి ఇష్యూలో సుజనా చౌదరి వాయిస్ అనేది కరెక్ట్ కాదు, పార్టీ పరంగా ఉంటూ సుజనా చౌదరి టీడీపీకి సపోర్టివ్ గా ఈ వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ అయితే ఆయన చెప్పారు. కాబట్టి సుజనా చౌదరి సన్నిహితులు చెప్పారు. కాబట్టి సో అక్కడి నుంచి సుజనా చౌదరి అయితే కొంత వెనకడుగు వేశారు. అందులో ఆయన పదవి కాలం కూడా ముగిసిన తర్వాత ఆయనకి ఎలాంటి పదవి లేకపోవడము, అలాగే ఆయన అనుకున్నంత ప్రాధాన్యత కూడా పార్టీలో లేదు, ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు అని కూడా కొంత వ్యాఖ్యలు, కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు కూడా మనము చూస్తూనే వచ్చాము. అయితే ఇదే సరైన సమయం అనుకుంటూ కొంతమంది కావాలనే రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొద్దిగా సేపటి క్రితమే మనము సుజనా చౌదరి సన్నిహితులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో వారు కూడా ఒకటే చెప్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా సుజనా చౌదరి బీజేపీని మాత్రము వీడరు, తన మనసులో ఏమన్నా ఉందో అతను అఫీషియల్ గా స్పందిస్తే తప్పితే 100% మాతృ పార్టీని గౌరవిస్తారు, బీజేపీని అయితే ఖచ్చితంగా వీడరు అంటూ చెప్తున్నారు. బట్ ఇటు టీడీపీ నుంచి మాత్రము సుజనా చౌదరికి ఎప్పటికప్పుడు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ అయితే చెప్తున్నారు. వైసీపీ నుంచి మాత్రము వైసీపీ నుంచి మాత్రము సుజనా చౌదరి మొదటి నుంచి టీడీపీకి కోవర్తే, కావాలని చెప్పి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడే బీజేపీలోకి పంపించారు. బీజేపీలో ఉంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ముందుగానే టీడీపీకి చెప్తే మొత్తం చవి చూసుకోవచ్చు, లేదంటే టీడీపీ పార్టీని కూడా కాపాడుకోవచ్చు తమ సన్నిహితులు కేంద్రంలో ఉంటే అన్నట్టుగా ఇటు వైసీపీ కూడా చెప్తుంది. బట్ ఇదంతా ట్రాష్ అంటూ సుజనా చౌదరి చెప్తున్నారు. తను ఎలాంటి అప్పుల ఊబిలో నేనేం కూరుకోలేదు, ఒక మోదీ పాలన నచ్చే నేను బీజేపీలో చేరాను, ఇదంతా రాజకీయంగానే నేను చేరాను, అంతే తప్పితే ఎలాంటి అసత్య ప్రచారాలను కూడా చెయ్యొద్దు అంటూ కూడా ఆయనైతే కోరుకోవడం జరిగింది. బట్ ఓవరాల్ గా మాత్రము టీడీపీ సుజనా చౌదరిని అయితే ఎప్పటికీ వెల్కమ్ చేస్తూనే ఉంటుంది. సుజనా చౌదరి మాత్రము బీజేపీలో తన గేమ్ ప్లాన్, తన రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో తను అదే చూసుకుంటాను అంటూ కూడా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. బట్ ఈ విషయం పైన సుజనా చౌదరి అఫీషియల్ స్పందిస్తేనే ఆయన బీజేపీని వీడి టీడీపీలో చేరుతారా అనేది అయితే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భవాని. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలకు టీడీపీ పదును పెడుతోంది. ఇక ఇందులో భాగంగా సుజనా చౌదరితో పాటు మరికొందరిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, మరి ఏదైతే ఏపీ రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. పార్టీలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి పార్టీ కూడా దూకుడుగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఆలోచనలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా రచించుకుంటున్నటువంటి పరిస్థితి ఇటు వైసీపీ గానీ, టీడీపీ గానీ, అదేవిధంగా జనసేన గానీ, బీజేపీ గానీ 4 ప్రధాన పార్టీలు కూడా అనేక అంశాలపైన కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా పార్టీల్లోకి
తమ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ని కానీ అదేవిధంగా నాయకత్వాన్ని కూడా పటిష్టం చేసుకునేటటువంటి ఆలోచనలు అయితే ప్రతి పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వైసీపీ కూడా తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఏదైతే ఎవరు మార్పులు కాకుండా ఒకవేళ 175 టార్గెట్ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిట్టింగుల్లో ఎక్కువగా మార్పులు చేయకుండా సీట్లు ఇస్తామనే విధంగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా టీడీపీ నుంచి చూస్తే ఇప్పటికే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కన్ఫర్మ్ గా సీట్లు ఇస్తామనే విధంగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రతిరోజు భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిగిలిన పార్టీలు కూడా ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ కూడా గతంలో తమ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి పార్టీలో యాక్టివ్ చేసేటటువంటి పరిస్థితి అయితే చేస్తున్నారు. అంటే పార్టీలో ఉండి కొంతమంది యాక్టివ్ గా లేనటువంటి నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలనే విధంగా కూడా టీడీపీ అధినేత ఇప్పటికే ఇన్ఛార్జీలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీని వీడి బయటకు వెళ్లినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తిరిగి పార్టీలకు తెచ్చే విధంగా కూడా ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో టీడీపీలో రాజ్యసభ సభ్యులుగా గెలిచినటువంటి కొందరు సభ్యులు ఎవరైతే వైఎస్ సృజన చౌదరి గాని అదేవిధంగా గరికపాటి గాని టీజే వెంకటేష్ వీళ్ళందరూ కూడా బీజేపీలోకి విలీనం అవడం జరిగింది. రాజ్యసభ సభ్యత్వాలను తీసుకెళ్లి వాళ్ళు టీడీపీ యొక్క రాజ్యసభ పార్లమెంటరీ వ్యవహారం మొత్తం తీసుకొని వెళ్ళి బీజేపీలో విలీనం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు పదవులు అయితే కోల్పోవడం జరిగింది. ఓన్లీ సీఎం రమేష్ మాత్రమే ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మిగిలిన నలుగురు కూడా రాజ్యసభ సభ్యులు నుంచి వారి పదవి కాలం ముగిసిన నేపథ్యంలో వారిని తిరిగి టీడీపీ వైపుకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా చాలా అత్యంత సన్నిహితులుగా కూడా గతంలో ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. టీడీపీలో కూడా సృజన చౌదరి కీలకమైనటువంటి వ్యవహారాల్లో ఉండేటటువంటి అవకాశాలు గతంలో చాలా విధంగా ఉండేది. ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండటం, సూచనలు ఇవ్వటం కానీ ఆర్థికంగా కానీ మిగిలినటువంటి అంశాల్లో కూడా సృజన చౌదరి కానీ సీఎం రమేష్ కానీ గరికపాటి కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఉండేటటువంటి సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ఉపయోగించుకునేటటువంటి ప్రక్రియను అయితే అధినేత చంద్రబాబు చేస్తున్నట్లు తెలుస్తుంది. కొంతమంది సృజన చౌదరితో మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి తిరిగి పార్టీలోకి వస్తారా రారా అనే దానిపైన మాత్రం ఇప్పటి వరకైతే సృజన చౌదరి ఎక్కడా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ టీడీపీకి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైతే అమరావతికి సంబంధించి కానీ మిగిలినటువంటి అంశాల్లో కొంత టీడీపీ సభ్యులతో సన్నిహితంగా ఉంటాం కానీ మిగిలినన్ని కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం కూడా అమరావతి రాజధానిగా ఉండాలి కంపల్సరీగా అనే విధంగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏవైనా కూడా సృజన చౌదరికి సంబంధించి కానీ మిగిలినటువంటి కొంతమంది సీనియర్ నేతల్ని మళ్ళీ తిరిగి టీడీపీలోకి తెచ్చేటటువంటి ప్రక్రియను అయితే టీడీపీ చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్టీలో ఉండి యాక్టివ్ గా లేని సీనియర్ నేతలను కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలనే విధంగా కూడా ఇన్ఛార్జీలను అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ ప్రక్రియలు చూస్తే మళ్ళీ గతంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు టీడీపీకి వస్తారా అనే విధంగా కూడా టీడీపీలో అయితే పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుంది, చర్చలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ వాళ్ళు కనుక తిరిగి వస్తే కొంత పార్టీకి పటిష్టమైనటువంటి ఆర్థికమైనటువంటి వ్యక్తులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయనేది టీడీపీలో గట్టిగా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాయి.